ఇగో చూడండి బ్యాంబూ పార్క్. ఇది వాయనాడ్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇది. పండు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీని మరింత విస్తరించండి. ఎల్లరకు నమస్కార. మనం ఇప్పుడు బ్యాంబూ ఫారెస్ట్లో ఉన్నాం. ఇక్కడ వాయనాడ్ డిస్ట్రిక్ట్లోనే ఒక గ్రామం దగ్గర ఒక విలేజ్లో ఉన్న బ్యాంబూ ఫారెస్ట్లోకి అయితే మనం వచ్చాం. చాలామంది చెప్పారు బాగుంటుంది ఇక్కడ, చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, కాస్త టైం పాస్ అయ్యిద్ది. టైం అదేంటి మనకి ఇప్పుడు పిక్నిక్ సీజన్ కదా, సో పిక్నిక్ మోస్ట్ ఆఫ్ ది పిక్నిక్ స్పాట్స్ ఇవే ఈ ఏరియాలోనే ఉన్నాయని చెప్పారు. అందుకే మనం రావడం జరిగింది. చూద్దాం, నాతో పాటుగా మీరు కూడా లైవ్గా చూసేయండి ఈ బ్యాంబూ ఫారెస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. చూశాక దీని గురించి అసలు ఇది ఎలా ఉంది, వీళ్ళు చెప్పినట్టు అంత తోపా తురుమా లేదా నార్మల్గా ఉందా, అంత హైప్ ఇస్తున్నారు అనేది మనం రివ్యూ చేద్దాం. ఈలోపు ఈ బ్యాంబూ ఫారెస్ట్ అయితే మీరు చూసేయండి. మన వాళ్ళు అక్కడ ఏదో మాట్లాడుతున్నారు. దేనికి తిరగడానికా? ఎంట్రీ ఫీజు ఇక్కడ 50 రూపాయలు తీసుకున్నారు. ఇగో చూడండి బ్యాంబూ పార్క్. ఇది వాయనాడ్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇది. ఇగో ఇక్కడ డిస్టెన్స్ చార్ట్ ఉంది, అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో టూరిజం స్పాట్ కదా మొత్తం వాయనాడ్ డిస్ట్రిక్ట్ మొత్తం. చూడండి ఇక యాక్టివిటీస్ ఉన్నాయి. వాటర్ ఉంది, బ్యాంబూ కల్టివేషన్ ఉంది, ఫిష్ లేక్, యాక్టివిటీ ట్రైనింగ్, ఎకో ఎన్విరాన్మెంట్, చాలా ఉన్నాయి. ఎంట్రీ ఫీజు అయితే మన దగ్గర నుంచి 50 రూపాయలు కలెక్ట్ చేశారు. సో యాక్టివిటీ ట్రైనింగ్ ఇది మొత్తం తిరగమని చెప్తున్నారు. ఆపోజిట్ స్విమ్మింగ్ పూల్. కనబడుతుందా? ఇది ఇప్పుడు కనబడుతుంది. మన సైడ్ లాంటి స్విమ్మింగ్ పూలే ఇది కూడా, కాకపోతే బ్యాంబూ కాస్త మురిగ్గా ఉంది. మ్యాక్సిమం వీళ్ళు మురిగ్గా అయితే ఉంచరు. చూద్దాం. పండు వాటర్ ఫ్లో. ఇది స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. చూడండి వాళ్ళ ఇల్లులు, పెంకుటిల్లులు బాగున్నాయి కదా. చిన్నపిల్లలకి ఒక స్విమ్మింగ్ పూల్, పెద్దవాళ్ళకి ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట. ఒక 5 acres ఉంటుంది ఇది మొత్తం. ఈ 5 acres మొత్తం బ్యాంబూ ట్రీస్ని వీళ్ళు అమ్ముతారు, కల్టివేట్ చేస్తారు. ఇలా పర్యాటకులను ఆకర్షించడానికి డిఫరెంట్గా చేస్తున్నారనమాట. ఇలే కాదు, కేరళ మొత్తం ఇలాగే ఉంది. బ్యాంబూ పార్క్ వచ్చాం కాబట్టి బ్యాంబూ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఫన్నీ ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని తెలుసుకుందాం. అసలు ఈ బ్యాంబూ అనేది ప్రపంచంలో అత్యంత ఫాస్ట్గా పెరిగే ఒక చెట్టు అన్నమాట. ఎంత ఫాస్ట్గా అంటే 24 గంటలకు 1 మీటర్ పెరిగిద్దంట, అంత ఫాస్ట్గా పెరిగిద్ది. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏదైతే వదులుతున్నామో కార్బన్ డైఆక్సైడ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకొని, అది ఎంత పీల్చుకుందో దానికి 35% ఎక్స్ట్రాగా ఆక్సిజన్ అనేది జనరేట్ చేస్తుంది మన చుట్టుపక్కల. అందుకే బ్యాంబూ ట్రీస్ ఎక్కడ పడితే అక్కడ పెంచమని చెప్పేది. అంతేకాకుండా ఇది పెరగడానికి మనం ఇప్పుడు మన పొలాల్లో రకరకాల చెట్లు వేస్తాం కదా, అవి పెరగడానికి కెమికల్స్ వాడతాం, ఇంకా ఏవేవో వాడతాం కదా. ఇవి పెరగడానికి మాత్రం కెమికల్స్ అవసరం లేదు, పెస్టిసైడ్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, న్యాచురల్గా గ్రో అయిపోయింది. అదొకటి. ఇవి పెంచడం వల్ల మన సాయిల్ క్వాలిటీ, మట్టి నాణ్యత అనేది చాలా పెరిగిద్ది. అంత మంచిది ఈ బ్యాంబూ కల్టివేషన్ అనేది. ఒక్కసారి వేస్తే జీవితాంతం పంట. మళ్ళీ మనం మొక్కలు నాటవసరం లేదు. దీనికి ఇదే వేసింది మళ్ళీ నరుకుతాం, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ నరుకుతాం, మళ్ళీ పెరుగుతాయి. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. రైతుకి లాభమే లాభం ఇది వేస్తే మాత్రం. కానీ చాలా చోట్ల వేయడానికి ఇష్టపడట్లేదు రైతులు. అవేర్నెస్ తెచ్చుకొని ఇలాంటివి వేయాలి అసలు ఎక్కడ పడితే అక్కడ. ప్లస్ మనం వాడే స్టీల్ కంటే చాలా స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ బ్యాంబూస్కి. అందుకే మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యాంబూస్ని చాలా విరివిగా వాడతారన్నమాట.
ఇంకొకటి ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అటామిక్ బాంబు ఆ రేడియేషన్ ఉంటుంది కదా, ఆ రేడియేషన్ నుంచి ఏ చెట్టు తప్పించుకోలేదు, ఒక్క బ్యాంబూ ట్రీ తప్ప. హిరోషిమా నాగసాకిలో వేసిన బాంబు నుంచి కూడా ఈ ఒక్క చెట్టే తప్పించుకుంది, మిగతా చెట్లన్నీ చనిపోయాయి. ఎల్లారకు నమస్కార. వెదురు తోటలో వీరుడు, ఆంధ్ర వీరుడు. ఇక్కడ స్టే చేసామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 3 రోజుల నుంచి ఇక్కడ టెస్ట్ వేసాం. అయితే మన సరౌండింగ్స్లో 20 కిలోమీటర్స్ దూరంలో మనకి బ్యాంబూ పార్క్ అనేది ఒకటి ఉంది అన్నారు. మనకి తెలియని ప్రదేశం వచ్చినప్పుడు ఇంకా ఏదో బ్యాంబూ ట్రీ అంటే సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. కానీ ఎక్కడ మనకు కనబడింది 2 స్విమ్మింగ్ పూల్లు, ఎక్కడ పడితే అక్కడ బ్యాంబూ ట్రీస్. ఇదే ఈ పార్క్. అయితే దీని గొప్పతనం ఏంటి అని అంటే, గొప్పతనం ఏం లేదు, చల్లగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అటువైపు చూడండి, చక్కగా బలలేశారు, నచ్చినంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సరదాగా అనిపిస్తే వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంబూ కల్టివేషన్. అసలు ఈ బ్యాంబూస్ గురించి వీళ్ళు మనకి వివరిస్తారు, ఈ కల్టివేషన్ ఎలా చేయాలనేది వీళ్ళు మనకు చెప్తారు. ఇంకా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఈ బ్యాంబూ ట్రీస్తో చేసే ఉత్పత్తులు ఈ చుట్టుపక్కల అమ్ముతున్నారు అనమాట. ఒక్కొక్కటి ఉంది, చాలా అందంగా ఉంది, వళార మనోహరమాన దట్ ప్రొడక్ట్. ఇది గోల్డ్ వెరైటీ బ్యాంబూ. ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటివి మన సైడ్ ఎందుకు పెంచుకోకూడదు అని. ఇప్పుడు ఫామ్ కల్చర్ వచ్చేసింది, ఎక్కడ పెడితే అక్కడ ఫామ్ హౌసెస్ కట్టుకోవాలనే మనసు కుతూహలపడుతుంది అందరికీ. 1 ఎకర్ ఉన్నా, 1/2 ఎకర్ ఉన్నా అక్కడ మనం ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం. అలాంటి సమయంలో ఇలాంటివి పెంచడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కలపగా వాడతాం, ఫామ్ హౌస్లో రకరకాల డిజైన్స్ చేసుకోవడానికి వాడతాం. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ వాతావరణం చాలా హీట్ అయిపోతుంది. డిగ్రీస్ అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత డిగ్రీస్ అనేవి పెరిగిపోతున్నాయి. సో అలాంటి సమయంలో ఇలాంటివి నీడనిస్తాయి, ప్లస్ మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని ఇవి తీసుకున్న ప్యూర్ ఆక్సిజన్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఇలాంటి చెట్లలో కూర్చుంటే మనసుకి ఆనందంగాను ఆహ్లాదంగాను చాలా హాయిగాను ఉంటుంది. సో అది నేను చెప్పదలుచుకున్నా మెయిన్ ఈ వ్లాగ్లో. నేనైతే చెప్పదలుచుకున్నా, ఏవేవో మొక్కలు పెంచే బదులు ఇలాంటివి మన పొలాల్లో ఒక గట్టుల్లోనో లేకపోతే ఒక మూలలోనో ఎందుకు పెంచకూడదు? ఎప్పుడు ఒక పాత విధానంగా మనం ఎందుకు చెప్పాలా, ఎందుకు చేయాలా? కాస్త థింక్ డిఫరెంట్. ఇక్కడికి కేరళకి రావడం వల్ల మాకు తెలిసిన చాలా విషయాలు వస్తున్న వ్లాగ్లో మీతో పంచుకుంటాము. అంతవరకు సెలవై, నమస్కార. వలార వెలిగిల్లమ్మజ్జో.